ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కుడిభుజం శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని, పాలనా వ్యవహారాలను చక్కబెట్టుకోవాలని కోరుతూ కాకినాడ జిల్లా కరప గ్రామం వద్ద గల శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆలయం వద్ద ధర్మకర్త చిక్కాల వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు చెరుకూరు సుబ్బన్న అర్చకత్వంలో వేద పండితులు పవన్ కళ్యాణ్ గోత్రనామాలతో వేద ఆశీర్వచనాలను అందించారు. పవన్ త్వరగా కోలుకొని ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈనాటి హోమంలో చిక్కాల దొరబాబు, జన సైనికులు, పలువురు భక్తులు పాల్గొన్నారు. ధర్మపత్ని సమేతస్య యజమానస్య సహ కుటుంబానాం సంపూర్ణ శరీరారోగ్యత ఫలసిద్ధ్యర్థము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మన ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి డిప్యూటీ సీఎం గారు, ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం, వారి ఆరోగ్యంగా ఉండాలని, ఆయుష్తో ఉండాలని, వారి యొక్క సనాతన ధర్మంలో, మరిన్ని హిందూ మతంలో మరిన్ని సేవా కార్యక్రమాలు, మరిన్ని దైవపరమైనటువంటి ధర్మపరమైనటువంటి కార్యక్రమాలు మన పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉండాలని కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారి యొక్క గోత్రనామాలతో ఈ రోజున ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రి, సోమవారం, మహాపర్వదినం, 153 సంవత్సరాలకి ఒక రోజు వచ్చేటటువంటి మహాపుణ్యదినం. ఈ సందర్భంగా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క గోత్రనామాలతో, అలాగే భక్తుల యొక్క గోత్రనామాలతో ఎంతో విశేషమైనటువంటి లక్ష్మీ గణపతి హోమం, సుబ్రహ్మణ్య హోమం, రుద్ర హోమం, నవగ్రహ హోమం, వారాహి మంత్రంతో విశేషమైనటువంటి హోమాదిక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయని భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాం. శ్రీమాన్ శ్రీమద గోత్ర జనకుల గోత్ర పవన్ కళ్యాణామధయ ధర్మపత్ని సమేత జనకుల గోత్రస్య పవన్ కళ్యాణామధయస్య ధర్మపత్ని సమేతస్య తుల్య మహాముని గోత్రోద్భవస్య వీర వెంకటరమణానామధయస్య ధర్మపత్ని కనక మహాలక్ష్మీనామధయవతి సౌభాగ్యవతి తుల్య మహాముని